then we will go with the next topic. Next topic is like OOP concepts. So object oriented programming or advanced Python. లక్ష్మి గారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రాక్టీస్ చేయండి. నేను అవన్నీ అప్లోడ్ చేశాను. నేను మీకు లింక్ షేర్ చేస్తాను. సరే అండి. ఈ క్లాస్ తర్వాత ఇమీడియట్గా నేను అప్లోడ్ చేస్తాను. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయా? యూట్యూబ్లో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు అయిన 4 టాపిక్స్ ఏమో నేను అప్లోడ్ చేయలేదు. 4 టాపిక్స్ నేను అప్లోడ్ చేస్తాను. ఏం లేవా? లేదన్నా. ఓకే, సరే. ఒక్కసారి సిలబస్ చూద్దాము. సో అడ్వాన్స్డ్ పైథాన్. ఓకే, అడ్వాన్స్డ్ పైథాన్లో మీకు ఇప్పటి వరకు హాఫ్ సిలబస్ అయిపోయినట్టండి. ఇక్కడ నుంచి ఇంకా హాఫ్ సిలబస్. ఓకే, సో పైథాన్లో మెయిన్గా పైథాన్లో వచ్చేసి కోర్ పైథాన్ అయిపోయింది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ పైథాన్ ఉంది. అడ్వాన్స్డ్ పైథాన్లో ఏంటి అని అంటే ఈ కాన్సెప్ట్స్ కంపెనీ టు కంపెనీ వాడచ్చు, వాడకపోవచ్చు. సో ఇట్స్ డిపెండ్ అపాన్ ద కంపెనీ. సో ప్రతి కంపెనీ క్లాసెస్ కాన్సెప్ట్ను వాడుతుందా అంటే 100% చెప్పలేమండి. లైక్ ఇట్స్ డిపెండ్ అపాన్ ప్యూర్ ప్రాజెక్ట్. సో మా ప్రీవియస్ కంపెనీలో అసలు క్లాసెస్ మేము వాడలేదు. ఇప్పుడున్న దాంట్లో కూడా మేము క్లాసెస్ లాస్ట్ ప్రాజెక్ట్లో అయితే క్లాసెస్ ఏం వాడలేదు. ఈ ప్రాజెక్ట్లో అక్కడో ఇక్కడో వాడుతున్నాం. సో ఇట్స్ డిపెండ్ అపాన్ ప్రాజెక్ట్. ఓకే, ఇట్స్ డిపెండ్ అపాన్ కంపెనీ, ఇట్స్ డిపెండ్ అపాన్ ప్రాజెక్ట్, అండ్ ఇట్స్ డిపెండ్ అపాన్ డెవలపర్ కూడా. సో ఇంత చేసి డెవలపర్ ఓన్లీ ఫంక్షన్స్ నుంచి చేసేద్దాం అయిపోద్ది అని అనుకుంటే ఎస్ అండి, ఫంక్షన్స్ నుంచి కూడా మీరు సేమ్ అవుట్పుట్ తెప్పియచ్చు. బట్ క్లాసెస్ వాడడం వల్ల కొన్ని అడ్వాన్స్డ్ ఏమంటారు లాభాలు జరుగుతాయి. ఓకే, సో ఏంటివి అసలు, ఎందుకు అడ్వాన్స్డ్ పైథాన్ కోర్ పైథాన్ డిఫరెన్షియేట్ చేస్తున్నాము, అసలు అడ్వాన్స్డ్ పైథాన్లో ఉండే కాన్సెప్ట్స్ ఏంటివి అన్నది ఒకసారి చూద్దాము. సో ఇప్పటి వరకు మనము ఫంక్షన్స్ వాడాం, ఇక్కడ నుంచి మనం క్లాసెస్ వాడతాం. ఓకే, క్లాస్ అనే కీవర్డ్ వాడతాం. ఇప్పటి వరకు డెఫ్ అనే కీవర్డ్ వాడాం కదా, ఇక్కడ నుంచి క్లాస్ అనే కీవర్డ్ వాడతాం. ఐ మీన్ అది వాడుకోవచ్చు, ఇవి వాడుకోవచ్చు. బట్ ఆబ్జెక్ట్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మెయిన్ ఉండేది ఏంటి అంటే క్లాస్ అనమాట. క్లాస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఓకే, క్లాస్ కూడా ఒక ఆబ్జెక్టేనండి. ఇట్స్ లైక్ అ బ్లూ ప్రింట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకే, సరే ఏంటి అన్నది మళ్ళీ చూద్దాము, డోంట్ వరీ. నెక్స్ట్ క్లాస్లో ఉండే మెథడ్స్ ఏంటివి, అసలు క్లాస్లో ఒకవేళ వాడితే ఏమేమి కీవర్డ్స్ వాడతాము, సెల్ఫ్ అనే కీవర్డ్ అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి. ఇన్హెరిటెన్స్లో 5 టైప్స్ ఉన్నాయండి. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. తర్వాత ఇవి ఇన్హెరిటెన్స్ అనమాట. నెక్స్ట్ సూపర్ కీవర్డ్. ఓకే, సూపర్ మెథడ్ అంటున్నాం కదా. సో సూపర్ కీవర్డ్ని ఎలా వాడాలి, లేదా సూపర్ మెథడ్ని ఎలా వాడాలి. పాలిమార్ఫిజం అంటే ఏంటి, మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి. ఓకే, తర్వాత అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి, డెకరేటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అందుకే దీన్ని బోల్డ్లో రాసాము. సో డెకరేటర్ కాన్సెప్ట్ లేకుండా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉండదన్నమాట. సో మరీ బేసిక్ లెవెల్లో అడగాలంటేనే డెకరేటర్ కాన్సెప్ట్ స్కిప్ చేస్తారు, లేదు అంటే డెకరేటర్ కాన్సెప్ట్ కన్ఫర్మ్గా అడుగుతారు. ఓకే, నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి, తర్వాత ఎక్సెప్షన్స్, ఏమైనా ఎర్రర్స్ వస్తే వాటిని ఎలా కవర్ చేయాలి, ఒకవేళ మనం ఏదైనా వేరియబుల్ వాడామో యూజ్ చేయట్లేదు దాన్ని ఎలా డిలీట్ చేస్తుంది పైథాన్, గార్బేజ్ కలెక్టర్స్ అంటే ఏంటివి. నెక్స్ట్ ఒకవేళ ఎక్సెప్షన్ వచ్చింది వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి. ఓకే, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలన్నది వన్ టైప్ ఆఫ్ టాపిక్స్ అనమాట. నెక్స్ట్ మన ఓన్ ఎక్సెప్షన్స్ రేజ్ చేయాలి, మన ఓన్ ఎక్సెప్షన్స్ రేజ్ చేయాలి, ఎలా చేస్తాము. నెక్స్ట్ జనరేటర్స్ అండ్ ఇటరేటర్స్. సో జనరేటర్ అంటే ఏంటి, ఇటరేటర్స్ అంటే ఏంటివి, ఇవి అడ్వాన్స్డ్ పైథాన్లో ఉండే కాన్సెప్ట్స్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 1 వీక్ పడుతుంది మోస్ట్లీ. సో ఈ వీక్ టుడే ఏంటి, వెడ్నెస్డేనా. సో ఇట్స్ వెడ్నెస్డే. సో
ఈ వీక్ కాదు కానీ నెక్స్ట్ మండే ట్యూస్డే వరకు అయిపోతుందండి. లేదు అంటే సాటర్డే రోజు మార్నింగ్ కొంచెం ఎక్కువ తీసుకుందాము, సో దట్ ఇట్ విల్ ఫినిష్ ఇన్ దిస్ వీక్ ఇట్స్. సో ఈ వీక్లోనే ఫినిష్ చేయడానికి ట్రై చేద్దాము క్లాసెస్ టాపిక్. నెక్స్ట్ డేటాబేస్ టాపిక్ 2-3 డేస్. నెక్స్ట్ మల్టీ థ్రెడ్డింగ్ ఒక 1 డే ఆర్ 2 డేస్. సో ఇది ఈ వీక్ అనుకుంటే నెక్స్ట్ వీక్లో ఫస్ట్ టాపిక్ ఇది. నెక్స్ట్ టిక్ నెక్స్ట్ వీక్లో టిక్ వరకు అయిపోతుందండి. ఆ నెక్స్ట్ వీక్ అంటే ఈ మంత్ ఎండింగ్ వరకే మీది కంప్లీట్ అయిపోతుందండి. ఓకే, డోంట్ వరీ, మంత్ ఎండింగ్ వరకు ఆల్మోస్ట్, లేదు అంటే 5th వరకు కంప్లీట్ అయ్యేలాగా మనం ట్రై చేద్దాం. ఓకే, 5th ఏ రోజు వచ్చింది? సండే వచ్చింది. సో బెటర్ ఏంటి అంటే 3rd వరకు కంప్లీట్ అయ్యేలాగా ట్రై చేద్దాము. లేదు అంటే ప్రాజెక్ట్ ఒకవేళ లేట్ అయితే ఇక్కడ ఎక్కడైనా 8th వరకు కానీ లాస్ట్ 10th లోపు అయిపోయేలాగా ట్రై చేద్దామండి. ఓకే, సో నాట్ 1 month, ఇంతగానో మేము తీసుకోను, బట్ స్టిల్ మీకు మ్యాథ్స్ ఏంటి అంటే నెక్స్ట్ మంత్ 10th వరకే సిలబస్ మొత్తం అయిపోతుంది విత్ ప్రాజెక్ట్. ఓకే, సో బ్యాక్ టు కాన్సెప్ట్స్. సో ఇందులో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్, ఓకే, క్లాసెస్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్, లేదు క్లాస్ అనే టాపిక్లోకి వస్తే ఏముంటుంది చూద్దాము. బిఫోర్ దాట్ అన్నా, అది స్క్రీన్ పాస్వర్డ్ కొట్టాలి కావచ్చు అన్న. మనం లాగిన్ సిస్టమ్ పాస్వర్డ్ సిస్టమ్ పాస్వర్డ్ కొట్టుదా? సిస్టమ్ పాస్వర్డ్ కొట్టాలి. ఓకే, కరెక్ట్, సిస్టమ్ పాస్వర్డ్ తీసుకుంది. ఓకే, ఇట్స్ ఫైన్. సో క్లాస్ అంటే ఏంటి అని అంటే క్లాస్ ఈజ్ అ బ్లూ ప్రింట్. ఓకే, క్లాస్ ఈజ్ అ బ్లూ ప్రింట్ ఫర్ అ ఆబ్జెక్ట్. ఓకే, క్లాసెస్ ఎందుకు వాడాలి? క్లాసెస్తో ఉన్న లాభం ఏంటి? వై వి విల్ యూజ్ అ క్లాస్? సో క్లాస్ వాడడం వల్ల మనకు మెయిన్గా జరిగేటి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఎన్క్యాప్సులేషన్. Okay, we can secure our methods. Okay, we can secure our methods. What is the methods? We will discuss. Whatever functions we are writing inside the class is called a method. Okay, ఏంటంటే ఇప్పటి వరకు మనం ఫంక్షన్స్ అన్ని అవుట్ సైడ్ రాసాం కదండి. సో క్లాస్ బయట రాస్తే వాటిని ఫంక్షన్స్ అని అంటాము, క్లాస్ లోపల రాస్తే వాటిని మెథడ్స్ అని అంటాము. సో వీ కెన్ సెక్యూర్ అవర్ మెథడ్స్. ఓకే, మనం ఏం చేయొచ్చు అండి, మనము మెథడ్స్ అన్నిటిని సెక్యూర్ చేయొచ్చు.
ఓకే. సో యా, ఇక్కడ చూడండి, class is a collection of objects. Okay, collection of objects. Class contains a blueprint or prototype of the objects being created. మామూలుగా ఏంటి, సింపుల్ లాంగ్వేజ్ లో ఏంటి అంటే ఇది కూడా ఒక ఆబ్జెక్ట్ లాంటిదండి. సో క్లాస్ క్రియేట్ చేయడం వల్ల డైరెక్ట్ గా మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో క్లాస్ క్రియేట్ చేయడం వల్ల ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు ఎన్క్యాప్సులేషన్ అయిపోద్ది. ఓకే, ఆబ్జెక్ట్ ని డైరెక్ట్ గా క్రియేట్ చేయగలుగుతాము. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ని వాడుకోవచ్చు. ఇన్హెరిటెన్స్ ఇన్ ద సెన్స్ లైక్ జనరల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే లైక్ ఫాదర్ దగ్గర ఏదో ఒక అసెట్ ఉంది. ఓకే, సంథింగ్ లైక్ ఫాదర్ టీవీ కొన్నారు, ఆ టీవీ మీరు వాడేసుకోవచ్చు, రైట్. లేదు ఫాదర్ ఒక బిల్డింగ్ ఉన్నారు, లేదు ఒక హౌజే ఉన్నారు, సో హౌస్ని మీరు వాడేసుకోవచ్చు, లేదు ఆ హౌస్లో ఉండొచ్చు. సో లైక్ ప్రాపర్టీ ఆర్ మెథడ్స్. ఓకే, మన ప్రకారంగా చెప్పాలి అంటే ఏదైనా ఒక క్లాస్లో ఉన్న మెథడ్స్ని ఇంకో క్లాస్లో మనం వాడుకోగలిగితే దాన్ని ఇన్హెరిటెన్స్ అని అంటామండి. దాంట్లో 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో ఇలా ఉన్నాయి. సో ఈ ఇన్హెరిటెన్స్ లో ఏదో ఒక ఇన్హెరిటెన్స్ వాడుకొని మనము పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని చైల్డ్ క్లాస్ లోకి ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ద వన్ వే. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేంటివండి, లైక్ పాలిమార్ఫిజం కాన్సెప్ట్ ని మనము ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకేం మెథడ్స్ కావాలన్నా ఆ మెథడ్స్ అన్ని మన ఓన్ మెథడ్స్ మనం క్రియేట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ వై వీఆర్ యూజింగ్ ఆర్ వై పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఊప్స్ కాన్సెప్ట్స్. ఊప్స్ కాన్సెప్ట్స్ వెళ్ళడం వల్ల ఇవన్నీ మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో హియర్ 2 సింటాక్సెస్ ఆర్ అవైలబుల్. క్లాస్ కి 2 రకాల సింటాక్సెస్ ఉన్నాయండి. వన్ ఈజ్ లైక్ క్లాస్ అండ్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ వాడాలి. నెక్స్ట్ మన డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని ఉంటుందండి, కన్స్ట్రక్టర్ వాడుకోవాలి. కన్స్ట్రక్టర్ తర్వాత మెథడ్స్ ఏమైనా ఉంటే ఆ మెథడ్స్ అన్ని రాసుకోవాలి. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ సింటాక్స్. ఎప్పుడైతే మనకు ఇన్హెరిటెన్స్ ఉంటుందో, ఇన్హెరిటెన్స్ ఉన్నప్పుడు క్లాస్ నేమ్, ఇక్కడ ఏంటి అని అంటే ఏదైతే క్లాస్ ను మనం ఇన్హెరిట్ చేస్తున్నామో ఆ ఇన్హెరిటెన్స్ క్లాస్. అర్థమైందండి? మామూలుగా ఉన్నప్పుడేమో ఇలా వాడుకోవాలి, ఒకవేళ ఇన్హెరిటెన్స్ ఉంటే ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెథడ్ అండ్ ఫంక్షన్. సో కన్ఫర్మ్ అడుగుతారు. సో ఇక్కడ చూడండి, జనరల్ గా మనం ఫంక్షన్స్ రాసేటప్పుడు ఎలా రాస్తున్నాము, డెఫ్ ఆ ఫంక్షన్ నేమ్, దాంట్లో ఏమైతే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలో ఆ ఆర్గ్యుమెంట్స్, ఏదైతే మన ప్రోగ్రామింగ్ లాజిక్ ఉందో. ఓకే, హియర్ ప్రోగ్రామింగ్ లాజిక్, ఇక్కడ ఏం రాసుకుంటామండి, లాజిక్ రాసుకుంటాం, ఫంక్షన్ కాల్ చేస్తాం. దిస్ ఈజ్ అ జనరల్ ఫంక్షన్ సింటాక్స్. ఓకే, ఇదేంటండి జనరల్ ఫంక్షన్ సింటాక్స్. అదే ఒకవేళ క్లాస్ లో రాస్తే క్లాస్ కీవర్డ్, ఆ క్లాస్ నేమ్ తర్వాత డెఫ్ సేమ్. ఇక్కడ ఏం రాస్తామంటే డైరెక్ట్ గా ఆర్గ్యుమెంట్స్ అన్ని పాస్ చేయకుండా సెల్ఫ్ అనే ఆర్గ్యుమెంట్ ని ఇంకా పాస్ చేస్తాం, సెల్ఫ్ అనే ఆర్గ్యుమెంట్ ని కూడా పాస్ చేస్తాము. సో దిస్ ఈజ్ అ మెథడ్. ఓకే, ఇదేంటండి, దీన్ని మెథడ్ అని అంటాం, ఇదేమో ఫంక్షన్. క్లియర్ అండి? కన్ఫర్మ్ గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ అండి, లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెథడ్ అండ్ ఫంక్షన్. మెథడ్ కి ఫంక్షన్ కి డిఫరెన్స్ ఏంటంటే క్లాస్ బయట రాస్తే ఫంక్షన్ ని ఫంక్షన్ అని అంటాము, క్లాస్ లోపల ఫంక్షన్ రాస్తే దాన్ని మెథడ్ అని అంటాం. ఇస్ ఇట్ క్లియర్ గైస్? ఆర్ యు దేర్? హలో, అన్నా చెప్పండి. వినిపిస్తుందండి? వినిపిస్తుంది.
ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ అన్న. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫంక్షన్ మనం ఇప్పటివరకు ఎలా రాస్తున్నాము, బయట రాస్తున్నాం. ఓకే, ఫంక్షన్ బయట రాస్తే దాన్ని ఏమంటామండి, జనరల్గా ఫంక్షన్ అని అంటాము. క్లాస్ లోపల ఫంక్షన్ రాస్తే దాన్ని మెథడ్ అని అంటాం. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే అన్న. సో ఫంక్షన్ బయట రాస్తే దాన్ని ఫంక్షన్ అని అంటాము, క్లాస్ లోపల రాస్తే మాత్రం దాన్ని మెథడ్ అని అంటాము. సో ఇంకా ఎగ్జాంపుల్స్ మీకు రాను రాను వస్తాయి, సో డోంట్ వరీ. సో ఎలా అడుగుతారు అంటే క్వశ్చన్ లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షన్ అండ్ మెథడ్, మెథడ్కి ఫంక్షన్కి డిఫరెన్స్ ఏంటి? సో డైరెక్ట్ ఇక్కడ ఫంక్షన్ని ఇలా కాల్ చేయొచ్చు. ఓకే, ఫంక్షన్ని ఇక్కడ డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, బట్ మెథడ్ని కాల్ చేయాలి అని అంటే క్లాస్ నేమ్తో పాటు కాల్ చేయాలి. ఓకే, ఇక్కడ మై స్టూడెంట్స్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇక్కడ మై ఎస్టీ ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేస్తున్నా, లేదు అంటే ఎస్టీ ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేస్తున్నా. స్టూడెంట్స్ ఆబ్జెక్ట్, స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు మై స్టూడెంట్స్, మై స్టూడెంట్స్. సో ఇప్పుడు ఎలా కాల్ చేయాలి, ఎస్టీ ఆబ్జెక్ట్ డాట్ బ్యాచ్ 13. ఓకే, మీది ఏంటండి బ్యాచ్, ఇక్కడ 12 ఉంది కదా, ఇన్స్టెడ్ ఆఫ్ 12 ఐఎమ్ గోయింగ్ విత్ 13, బ్యాచ్ 13 అని కాల్ చేయాలి. సో మెథడ్ని ఎలా కాల్ చేస్తామండి, మెథడ్ని డాట్తో రిప్రజెంట్ చేసి కాల్ చేస్తాం. డాట్ ఉంది అని అంటే అది మెథడ్ అని గుర్తుపెట్టేసుకోండి. ఓకే, డాట్ ఉంది అంటే అది ఏంటండి, మెథడ్. క్లియర్? ఓకే అన్న. సో దిస్ ఈస్ ద జనరల్ ఫంక్షన్, దిస్ ఈస్ ద మెథడ్. మెథడ్ని కాల్ చేయాలి అని అనుకుంటే డైరెక్ట్గా మనం కాల్ చేయలేము, ఒకవేళ డైరెక్ట్గా కాల్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఇంకా చూద్దాము ఎగ్జాంపుల్స్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ మోర్ ఈజీలీ. సో బిఫోర్ దాట్ ఇది వరకు గుర్తుపెట్టుకోండి. మీకు ఇంటర్వ్యూలో ఇంకా అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద క్లాస్? ఓకే, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ వెన్ వీఆర్ యూజింగ్ క్లాస్? ఓకే, క్లాసెస్ వాడడం వల్ల ఏం అడ్వాంటేజ్ జరుగుతాయని చెప్పి మీకు అడుగుతారు, పైన ఆల్రెడీ మెన్షన్ చేసాం. సో ఇన్హెరిటెన్స్ వాడుకోవచ్చు, తర్వాత పాలిమార్ఫిజం కానీ మెథడ్స్ ఎన్క్యాప్సులేషన్ కానీ మనం చేయొచ్చు. ఓకే, సో జనరల్గా క్లాస్ సింటాక్స్. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ విత్ మచ్ డీపర్ ఆఫ్ క్లాస్, జనరల్గా ఒకవేళ క్లాస్ సింటాక్స్ రాయాలి అంటే క్లాస్ అనే కీవర్డ్ ఉంది. సో క్లాస్ నేమ్. ఓకే, క్లాస్ నేమ్. ఇక్కడ నేను క్లాస్ నేమ్ ఏమని తీసుకున్నానండి, క్యాల్కులేటర్ అని తీసుకున్నాను. ఓకే, అండ్ కోలన్, ఫంక్షన్స్కి ఎలా రాసామో అలా కోలన్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే వేరియబుల్ తీసుకోవాలనుకుంటారో ఆ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ 20 ప్రింట్ ఎక్స్. సో ఇప్పుడు నాకు ఏమవుతుందండి, నేను ఇలా రన్ చేస్తాను అనుకోండి, I can able to see the output. It will not create any issue. It will give the output. సో నాకు ఇలా అవుట్పుట్ వచ్చింది. సార్ ఇలా రాయడం వల్ల ఇంకేం అడ్వాంటేజ్ జరుగుతుంది అని అంటే, మీరు క్లాస్ని ఇలా వాడుకుంటే అడ్వాంటేజ్ ఏమి ఉండదండి. దిస్ ఈజ్ అ నార్మల్ సింటాక్స్ ఉంది. సో క్లాస్కి ఉన్న క్యాపబిలిటీస్ వేరనమాట. సో మీరు ఇలా రాయాలి అంటే సింపుల్గా క్లాస్ని వాడుకోవచ్చు, బట్ దిస్ ఈజ్ నాట్ అ రైట్ వే టు యూజ్ ద క్లాస్. సో క్రియేట్ ద క్లాస్ ఆబ్జెక్ట్. ఫస్ట్ మీరు ఏం చేయాలి, క్లాస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో ఫంక్షన్కి మనం ఎలా చేస్తున్నామండి, ఇది ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఫంక్షన్కి డైరెక్ట్గా ఫంక్షన్ కాల్ ఉంటుంది. ఫంక్షన్కి ఏముందండి, మై ఫన్ అనేది నా ఫంక్షన్ డెఫినేషన్ అనుకుంటే, ఫంక్షన్ కాల్కి నేను ఇలా కాల్ చేస్తే నాకు ఏమవుతుందండి, అవుట్పుట్ ఐ కెన్ గెట్. ఓకే, నాకు అవుట్పుట్ వచ్చింది. బట్ క్లాస్లో క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోయినా, ఓకే, క్లాస్ ఈజ్ ఇండైరెక్ట్లీ ఆబ్జెక్ట్. ఓకే, క్లాస్ ఈజ్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే, డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని మనం డైరెక్ట్గా కాల్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, క్లాస్ క్రియేట్ చేశాను, కాల్ చేస్తున్నాను, కాల్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతుంది అవుట్పుట్. అదే ఇక్కడ ఫంక్షన్లో అయితే నేను ఆ ఫంక్షన్ కాల్ చేయాలి. ఓకే, నేను ఏం చేయాలండి, ఆ ఫంక్షన్ కాల్ చేయాలి, చేస్తేనే ఐ విల్ గెట్ ద అవుట్పుట్. బట్ క్లాస్కి అలా ఏముండదు. సో ఇఫ్ యు ఆర్ రైటింగ్ దీస్ కైండ్ ఆఫ్ సింటాక్స్, మీరు ఈ కైండ్ ఆఫ్ సింటాక్స్ రాస్తే డైరెక్ట్గా అవుట్పుట్ వచ్చేస్తుందండి. బట్ దిస్ ఈజ్ నాట్ అ రైట్ వే. ఓకే, ఇది రైట్ వే కాదు, బట్ స్టిల్
ఎప్పుడైనా మీరు ఏదైనా సింపుల్గా ఇలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఇది వర్కౌట్ అవుతుందా కాదా అంటే ఎస్ ఇట్ విల్ వర్కౌట్. ఓకే, సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, క్లాస్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, ప్రతిసారి వెన్ ఎవర్ యు ఆర్ క్రియేటింగ్ ఎ క్లాస్, సో యూ నీడ్ టు క్రియేట్ ఎ క్లాస్ ఆబ్జెక్ట్. ఓకే, ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ కన్ఫర్మ్గా క్రియేట్ చేయాలి. సో నేను ఇక్కడ క్యాల్కులేటర్ అని తీసుకున్నాను, క్యాల్కులేటర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో క్యాల్కులేటర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు నా క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్. ఓకే, నాకు ఇక్కడ క్లాస్ నేమ్ ఏమని ఉందండి, క్యాల్కులేటర్ అని ఉంది. సో కన్ఫర్మ్ గా పెరాన్సిస్ వాడాలి. ఓకే, ఓపెన్ క్లోజ్ పెరాన్సిస్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే మీరు ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వదలుచుకున్నారో ఆ ఆబ్జెక్ట్ నేమ్. ఇక్కడ నేను కాల్ ఆబ్జెక్ట్ అని ఇస్తున్నా, మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చండి. ఓకే, ఆబ్జెక్ట్ అని ఇవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు, మీరు ఏ అని రాసినా ఇట్ విల్ వర్కౌట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, మెయిన్ క్యాల్కులేటర్ ఆబ్జెక్ట్ అని వచ్చింది చూడండి. ఇన్ని రోజులు మనకి ఏమని వచ్చేదండి, క్లాస్ డేటా టైప్ వచ్చేది. ఓకే, క్లాస్ సపోజ్ ఫంక్షన్స్ అయితే ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేది. బట్ ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ అని వస్తుంది. సో క్లాస్ ఈజ్ ఇండైరెక్ట్లీ ఆబ్జెక్ట్ ఆర్ బ్లూ ప్రింట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకే, సో డైరెక్ట్ గా మెమొరీ లొకేషన్ ని మనకు చూపిస్తుంది. సో ఎలా క్రియేట్ చేయాలండి, సో ఇలా క్రియేట్ చేయాలి క్యాల్కులేటర్. సో కాల్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆ క్లాస్ నేమ్ అండ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు దాంట్లో ఉన్న ఏ వేరియబుల్ వాడాలి అని అన్న డాట్ తోని వాడాలి. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా నేను ఎక్స్ అని వాడుకుంటాను అని అనుకున్నాను అనుకోండి, ప్రింట్ ఎక్స్. ఓకే, ప్రింట్ ఎక్స్ డైరెక్ట్ గా రాస్తున్నాను. ఇక్కడ ఇప్పటి వరకు ఎక్స్ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేదు. సో ఏమని వస్తుంది చూడండి, ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్, ఎక్స్ అనే దాన్ని డిఫైన్ చేయలేదు అని చూపిస్తుంది. అదే ఒకవేళ ఆబ్జెక్ట్ నుంచి కాల్ చేస్తున్నా, సో ఆబ్జెక్ట్ డాట్. ఓకే, ఎందుకు ఇక్కడ నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20, వై ఈజ్ ఈక్వల్ 40, ప్రింట్ ఎక్స్ ప్రింట్ వై అని రాశాను. సో స్టిల్ మీరు ప్రింట్ చేయకపోయినా ఇక్కడ మీరు బయట నుంచి ప్రింట్ రాసుకున్నా ఇప్పుడు అవుట్పుట్ చూడండి 20 అని వచ్చింది. అలాగే ప్రింట్ కాల్ ఆబ్జెక్ట్. ఓకే, కాల్ ఓబీజే క్యాల్కులేటర్ ఆబ్జెక్ట్ అండి ఇది, మళ్ళీ కాల్ అంటే కాల్ అనుకున్నారు. సో వై, సో నాకు వచ్చేసాయి. ఎలా అండి, ఇక్కడ నుంచి వీటిని నేను కాల్ చేసుకున్నాను లేదు రీడ్ చేసుకున్నాను. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సింటాక్స్ ఏంటి అని అంటే, క్లాస్ నేమ్, క్లాస్లో మీరు ఎన్ని మెథడ్స్ అయినా రాసుకోవచ్చు. ఒకవేళ క్లాసును కాల్ చేయాలి అని అనుకుంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాతనే మీరు వాడుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, సో క్లాస్ క్యాల్కులేటర్ అని రాసుకున్నాను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20, వై ఈజ్ ఈక్వల్ 30. సో ప్రింట్ ఇన్సైడ్ క్లాస్ ఎక్స్ అని తీసుకున్నాను, ఇన్సైడ్ క్లాస్ వై అని తీసుకున్నాను. నేను డైరెక్ట్గా ఏం చేస్తున్నాను చూడండి, క్యాల్కులేటర్కి కాల్ చేస్తున్నాను. సో ఫంక్షన్లో వచ్చినట్టుగా నాకు ఫంక్షన్ కాల్ కూడా అయిపోతుంది. ఫంక్షన్లో ఎలా కాల్ చేస్తామండి, క్యాల్కులేటర్ అని రాసుకుంటే ఆటోమేటిక్గా క్యాల్కులేటర్ కాల్ అయిపోతుంది. నాకు ఇక్కడ ఏమవుతుంది, ఏవైతే ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ ప్రింట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దాంతోపాటు నాకు ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ అయింది చూపిస్తున్నారు చూడండి. సో మెయిన్ డాట్ క్యాల్కులేటర్ ఎట్ దిస్ లొకేషన్. ఓకే, ఈ లొకేషన్లో నాకు ఏమైందండి, క్రియేట్ అయింది. ఈజ్ ఇట్ క్లియర్? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందండి ఇక్కడ వరకు? లేదు, అర్థం కావట్లేదన్నా చెప్పండి, మళ్ళీ చెప్తాను. లక్ష్మి, మీకు సాయి క్లియర్ అన్న. ఓకే, సో బట్ ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి, ఇలా క్రియేట్ చేస్తున్నప్పుడు మనకు వచ్చినప్పుడు, బట్ మళ్ళీ ఎందుకు క్రియేట్ చేయాలి? సో మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల మీరు అందులో ఉన్న వేరియబుల్స్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయగలుగుతారు. ఇక్కడ ఓన్లీ ప్రింట్ స్టేట్మెంట్ చూస్తున్నాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నామండి, ప్రింట్ స్టేట్మెంట్ చూస్తున్నాము. ఐ విల్ రైట్ వన్ మోర్ స్టేట్మెంట్ హియర్, కంట్రోల్ సి. సో నేను ఒకవేళ ప్రింట్ స్టేట్మెంట్ రాయలేదు, ఐఎమ్ నాట్ రైటింగ్ ప్రింట్ స్టేట్మెంట్ హియర్. చూడండి, నాకు ఓన్లీ ఆబ్జెక్ట్ మాత్రమే ప్రింట్ అయింది. ఆబ్జెక్ట్ ఏమైందండి, ప్రింట్ అయింది. ఏ లొకేషన్లో
క్యాలిక్యులేటర్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది అన్నది ప్రింట్ అయింది. బట్ నాకు అలా కాదు, నాకేం కావాలి, ఎక్స్ అండ్ వైని నేను వాడుకోగలగాలి అని అంటే యు నీడ్ టు క్రియేట్ అ ఆబ్జెక్ట్. ఓకే, మీరు ఏం చేయాలండి, ఏ అండర్ స్కోర్ ఆబ్జెక్ట్ అని తీసుకున్నా, మీరు ఏ నేమ్ అయినా తీసుకోవచ్చండి. సో మీకు అర్థం కావడం కోసం దీన్ని ఆబ్జెక్ట్ అని రాస్తున్నాను. ఇట్స్ నాట్ ఎ రిటర్న్ వాల్యూ, ఇది రిటర్న్ వాల్యూ కాదండి. అదే ఫంక్షన్స్ కి మీరు ఇలా రాశారనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ రాస్తే, ఐ మీన్ ఫంక్షన్ నేమ్ రాస్తే అక్కడ దాన్ని రిటర్న్ వాల్యూ అని అంటాం. ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఎ రిటర్న్ వాల్యూ, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. క్లియర్? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మామూలుగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన నాకు ఏమవుతుందండి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే నాకు ప్రింట్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఒకవేళ ఆబ్జెక్ట్ లోపల ఉన్న డేటాని నేను రీడ్ చేయాలి అని అనుకున్నాను అనుకోండి, రీడ్ చేయాలి అని అనుకుంటే హౌ ఐ నీడ్ టు యూజ్ ఏ అండర్ స్కోర్ ఓబీజే డాట్ ఎక్స్, ఏ అండర్ స్కోర్ ఓబీజే డాట్ వై అని రాస్తే నాకు ఏమవుతాయండి, ఇట్ విల్ ప్రింట్. ఓకే, సో అలా మీరు ఏదైనా వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్స్ ని ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ ద్వారా మీరు రీడ్ చేయొచ్చు. ఒకవేళ మెథడ్ క్రియేట్ చేసి మెథడ్ నే రన్ చేయాలి అని అనుకుంటే ఎస్ యూ కెన్ డూ దట్. సో దిస్ ఇస్ వాట్ ద నెక్స్ట్ సింటాక్స్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20, వై ఈజ్ ఈక్వల్ 30 అని రాస్తున్నాను, ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. సరే ఇక్కడ కూడా డెఫ్ అనే ఉంది కదా, సేమ్ ఫంక్షన్ నేమే ఉంది కదా, ఓన్లీ సెల్ఫ్ అనే కీవర్డ్ వల్ల మనం మెథడ్ అంటున్నామా అంటే అలా కాదండి, క్లాస్ లోపల ఉంది. సో వేర్ ఇట్ ఈస్ ఇన్సైడ్ ద క్లాస్. ఇక్కడ చూడండి, క్లాస్ ఇక్కడ స్టార్ట్ అయింది, క్లాస్ సారీ క్లాస్ ఎక్కడ స్టార్ట్ అయిందండి, క్లాస్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో క్లాస్ లోపల ఉందన్నమాట, క్లాస్ లోపల ఉంది. సో ఎప్పుడైతే క్లాస్ లోపల ఫంక్షన్ ఉంటుందో, దీన్ని ఫంక్షన్ అనకూడదు, దీన్ని ఏమనాలి, మెథడ్ అనాలి. ఇస్ ఇట్ క్లియర్? yes sir. ఓకే, సో ఇక్కడ నేను ఏమని మెథడ్ క్రియేట్ చేస్తున్నానని మై ఫస్ట్ మెథడ్ అని రాసుకున్నాను, దీంట్లోకి సెల్ఫ్ కీవర్డ్ పాస్ చేస్తున్నాను. టైం బీయింగ్ సెల్ఫ్ అని గుర్తుపెట్టుకోండి, వాట్ ఇస్ దిస్ సెల్ఫ్ అన్నది మనం చెప్పుకుందాము. సో సెల్ఫ్ కీవర్డ్ అని రాసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశాను, ప్రింట్ ఇన్సైడ్ క్లాస్ ఎక్స్ ఇన్సైడ్ క్లాస్ వై అని రాసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, పైథాన్ బ్యాచ్ 12 కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటండి, ఏ అండర్ స్కోర్ ఓబీజే, ప్రింట్ ఏ అండర్ స్కోర్ ఓబీజే అని అంటున్నాను. సో నాకేమైందండి, నాకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాచ్ 12 ఐఎమ్ గోయింగ్ ఫర్ బ్యాచ్ 13. ఓకే, నేను ఏమని వెళ్తున్నానండి, బ్యాచ్ 13 అని వెళ్తున్నా. ఎనీ నేమ్ యూ కెన్ కీప్, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సో క్లాస్ నేమ్ ఉండాలి అంతే, మీరు ఏదైనా క్రియేట్ చేయండి. సో నౌ ఐ గాట్ దిస్ వన్, నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. బట్ ఈ మెథడ్ కి కాల్ చేయాలి. ఎలా మెథడ్ కి కాల్ చేయొచ్చు, జనరల్ గా ఫంక్షన్ కి అయితే మనం ఎలా కాల్ చేస్తామండి, ఫంక్షన్ కాల్ చేస్తాము, ఫంక్షన్ కాల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాము. బట్ ఇఫ్ యూ సీ దిస్ వన్, మై ఫస్ట్ మెథడ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. ఓకే, మై ఫస్ట్ మెథడ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. బట్ ఇది ఏముంది, ఇది ఇక్కడ డిఫైన్ చేసి ఉంది. డిఫైన్ చేసిన ఎందుకు రావట్లేదు అని అంటే, ఇది క్లాస్ లోపల ఉంది కాబట్టి యు నీడ్ టు కాల్ దిస్ విత్ ఆబ్జెక్ట్. ఓకే, ఎలా కాల్ చేయాలండి, యు నీడ్ టు కాల్ విత్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ డాట్ మై ఫస్ట్ మెథడ్, సో మై ఫస్ట్ మెథడ్ లో ఇక్కడ ఏంటండి, ఎక్స్ వై పాస్ కావట్లేదు. ఎందుకు పాస్ కావట్లేదు అనే దానికి రీజన్ ఉంది. సో ప్రజెంట్ వాట్ ఐ విల్ డూ లైక్ దిస్. ఓకే, యా, ప్రింట్ ఇన్సైడ్ క్లాస్ అని వచ్చింది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కామా ఎక్స్, ఓకే, కామా వై అని ఇస్తున్నా. ఓకే, కామా ఎక్స్ కామా వై అని ఇస్తున్నా. నౌ ఇక్కడ చూడండి, మిస్సింగ్ 2 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఎక్స్ అండ్ వై అనేది మిస్ అవుతున్నాయి అని చెప్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే
సో 20, 30 అని పాస్ చేస్తున్నా. ఓకే, నాట్ హియర్. ఓకే సారీ, ఇక్కడ నుంచి కూడా మీరు చేయొచ్చు, బట్ బెటర్ విల్ పాస్ టు ఆబ్జెక్ట్. ఓకే, మనం ఇక్కడ నుంచి పాస్ చేద్దాము. నౌ సీ ద అవుట్పుట్. పైథాన్ బ్యాచ్ టేక్స్ నో ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ ఏమవుతుందండి, క్లాస్ తీసుకోవట్లేదు. ఓకే, క్లాస్కి మనకు ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేయట్లేదు. నేను మీకు ఇక్కడ చెప్పాను 2 సింటాక్స్ ఉంటాయి. ఓకే, 1 సింటాక్స్ ఫర్ ఇన్హెరిటెన్స్ సింటాక్స్, 1 సింటాక్స్ డైరెక్ట్ సింటాక్స్. మనం ఏం చూస్తామంటే డైరెక్ట్ సింటాక్స్ చూస్తున్నాము. సో డైరెక్ట్ సింటాక్స్ లో మీరు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇక్కడ పాస్ చేస్తున్నా చూడండి, ఏదో ఒక వాల్యూ పాస్ చేస్తున్నా నాకు. సో నాకు ఇన్సైడ్ క్లాస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను పాస్ చేసిన వాల్యూస్ చూడాలి కదా, ఇక్కడ ఎక్స్ అండ్ ఇక్కడ వై. సో నేను ఏం చేస్తానంటే డిఫరెంట్ వాల్యూస్ పాస్ చేద్దాము, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ దీస్ వాల్యూస్ ఇస్ గోయింగ్ టు క్లాస్ అని మీకు అర్థమవుతుంది. సో చూడండి, నేను ఇక్కడ నుంచి పాస్ చేసిన ఏమైనాయండి, క్లాస్లోకి వెళ్ళి క్లాస్లో ఉన్న మెథడ్కి వెళ్ళి మెథడ్లో నాకు ప్రింట్ అయింది. క్లియర్ అండి? ఫంక్షన్ ఇలా కాల్ చేస్తున్నామండి. ఫంక్షన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫంక్షన్ కాలే, అంత డిఫరెన్స్ ఏం లేదు. బట్ మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ద్వారా పాస్ చేస్తున్నాం. ఓకే, ఆబ్జెక్ట్ ద్వారా పాస్ చేస్తున్నాం. సో ఆ క్లాస్ లోపల ఉన్న ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి ఆర్ ఆ పర్టికులర్ మెథడ్కి వెళ్ళి నాకు ఏమవుతుందండి, ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ అండి? ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్, సో సిమిలర్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇంకా మీరు చూసారు కాబట్టి దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో నెక్స్ట్ డాక్ స్ట్రింగ్ చూసాము ఆల్రెడీ, బట్ క్లాస్లో ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చూద్దాము. సో క్లాస్ నేమ్ తర్వాత ఇమీడియట్గా రాస్తే దాన్ని ఏమంటామండి, ఇట్ ఈస్ కాల్డ్ ద డాక్యుమెంటేషన్ స్ట్రింగ్. ఎలా రాయాలి, త్రిబుల్ కోట్స్ ఎట్ ద స్టార్టింగ్ అండ్ త్రిబుల్ కోట్స్ ఎట్ ద ఎండింగ్ రాయాలి. సో inside this I am writing this is the class. Okay, this is the class and just calculate the values python batch 13. Okay, python batch 13 అని రాస్తున్నా. ఓకే, సో రెండు వేరియబుల్స్ డిక్లేర్ చేశాను, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ డాట్ డాక్, ఆబ్జెక్ట్ డాట్ డాక్ అని రాయాలి, సో దట్ యూ విల్ గెట్ అ డాక్ స్ట్రింగ్. సో అక్కడ కూడా చెప్పుకున్నాము, ఒకవేళ అక్కడ చెప్పుకోలేదు అంటే యూ నీడ్ టు రిమెంబర్ హియర్. సో డాక్ స్ట్రింగ్ ఎక్కడ రాసినా ఇమీడియట్గా ఫంక్షన్ తర్వాత ఇమీడియట్గా క్లాస్ తర్వాత రాయాలండి. ఎందుకు రాయాలి అని అంటే ద నెక్స్ట్ డెవలపర్ ఆర్ యూ ఆర్ ఓన్లీ సీయింగ్ ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 6 months, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. ఆర్ ఇఫ్ యూ ఆర్ గివింగ్ దిస్ ప్రాజెక్ట్ టు ద క్లయింట్, ఓకే, మీరు ఈ ప్రాజెక్ట్ని క్లయింట్కి ఇస్తున్నారు. సో ఎందుకు ఈ క్లాస్ రాసాము అన్నది దే విల్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. So because of that reason you need to write every time మీరు ఏం చేయాలి, డాక్యుమెంటేషన్ స్ట్రింగ్ అన్నది రాయాలి. ఒకవేళ రాయడం అలవాటు లేకపోతే రాయడం అలవాటు చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఒక్క లైన్ తర్వాత రాసిన, ఓకే, ఒక్క లైన్ తర్వాత రాసిన దాన్ని ఏమంటామండి, డాక్ స్ట్రింగ్ అనము, దాన్ని కామెంట్ అని అంటాం. ఓకే, ఒక్క లైన్ తర్వాత మీరు రాసిన అది ఏమవుతుందండి, దట్ విల్ గోస్ అండర్ కామెంట్ సెక్షన్. ఇట్ ఈస్ నాట్ అ డాక్ స్ట్రింగ్. సో ఒకవేళ మీరు ఒక లైన్, ఇక్కడ నేను x = 20 అని ఒక లైన్ రాశాను, తర్వాత త్రిబుల్ కోట్స్ ఎట్ ద స్టార్టింగ్, త్రిబుల్ కోట్స్ ఎట్ ద ఎండింగ్ రాసి డాక్ స్ట్రింగ్ చెక్ చేస్తున్నాను. డాక్ స్ట్రింగ్ ఏమని వస్తుందండి, నన్ అని వస్తుంది. ఎందుకు నన్ అని వస్తుంది, ఇక్కడ డాక్ స్ట్రింగ్ ఒక లైన్ తర్వాత ఉంది, రాంగ్ వర్డ్. ఓకే, డాక్ స్ట్రింగ్ ఇక్కడ లేదు. ఎందుకు, ఇక్కడ ఫస్ట్ ఇమీడియట్గా క్లాస్ నేమ్ అయిపోగానే రాయాల్సింది. మనం ఏం చేస్తున్నాము, వీఆర్ రైటింగ్ ఎట్ after one line, so it is going under comments. ఓకే, అది కామెంట్ సెక్షన్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ ద క్లాస్. ఒక క్లాస్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి అని ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఎస్, బై యూజింగ్ డిఐఆర్ ఫంక్షన్. డిఐఆర్ ఫంక్షన్ వాడితే ఆల్రెడీ మీకు తెలుసండి, డిఐఆర్ ఫంక్షన్ వాడితే యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఆల్ ది మెథడ్స్ ఫ్రమ్ ద క్లాస్ ఆర్ ఫంక్షన్. ఫంక్షన్లో కానీ క్లాస్లో కానీ ఏమేమి మెథడ్స్ ఉన్నాయన్నది క్లియర్గా తెలిసిపోతుందండి. సో
ఇక్కడ క్లాస్కి అయితే స్పెషల్గా మీకు వేరబుల్స్తో సహా చూపిస్తుంది. ఏదైతే వేరబుల్స్ మీరు డిక్లేర్ చేస్తున్నారో ఆ వేరబుల్స్ అన్నిటిని మీకు చూపిస్తుంది. సో డిఐఆర్ ఆఫ్ ఓబీజే, ఓకే, ఏ అండర్ స్కోర్ ఓబీజే తీసుకున్నాను. ఇక్కడ చూడండి నాకు ఎక్స్ అండ్ వై కూడా చూపిస్తుంది. మ్యాజిక్ మెథడ్స్తో పాటు ఎక్స్ అండ్ వై చూపిస్తుంది. ఎక్స్ అండ్ వై ఎక్కడ వచ్చాయండి, ఇక్కడ వచ్చాయి చూడండి. ఓకే, ఏ అండర్ స్కోర్ ఓబీజే తీసుకున్నాం. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20, వై ఈజ్ ఈక్వల్ 30. సో నాకు ఏమొచ్చాయండి, ఎక్స్ వై రెండు కూడా చూపిస్తుంది. సో ఇంతకుముందు మనకి ఇలా రాలేదండి. ఓకే, ఇంతకుముందు వచ్చిన వాటిని చూసి రాసుకున్నాము. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన ఓన్ మెథడ్స్ ఇక్కడ చూస్తాం. ఇప్పుడైతే ఎక్స్ వైఏ చూస్తున్నాము, ఎందుకంటే ఎక్స్ వై రెండే రాసాం కాబట్టి రెండే చూస్తున్నాము. బట్ నెక్స్ట్ నుంచి మనం ఇంకా చాలా మెథడ్స్ చూస్తాం. సో బిఫోర్ దాట్, ఓకే, ఇంకా మెథడ్ చూడాలి అంటే వీ నీడ్ టు రైట్ అ ఫస్ట్ స్టేట్మెంట్ ఆర్ ఫస్ట్ ఫంక్షన్ కాల్డ్ కన్స్ట్రక్టర్. ఓకే, ఫస్ట్ మెథడ్ ఏంటండి, ఫస్ట్ మెథడ్ ఈజ్ కాల్డ్ కన్స్ట్రక్టర్. సో దీన్నే కొన్ని ప్లేసెస్లో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని కూడా రిప్రజెంట్ చేస్తారు. సో కన్స్ట్రక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ క్లాస్. సో ప్రతి క్లాస్కి కన్స్ట్రక్టర్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇఫ్ యు ఆర్ నాట్ రైటింగ్ ఆల్సో ఇట్ విల్ క్రియేట్ అ కన్స్ట్రక్టర్. ఓకే, మీరు రాయకపోయినా అది ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసుకుంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఓకే, ప్రతి క్లాస్కి ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎలా ఉంటుంది అని అంటే అండర్ స్కోర్ ఇనిట్ అండర్ స్కోర్. ఓకే, ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది చూడండి. సో డెఫ్ అండర్ స్కోర్ ఇనిట్, డబుల్ అండర్ స్కోర్ ఉంది, దీన్నే డండర్ అని కూడా అంటారండి. డండర్ ఇనిట్ డండర్. ఓకే, డబుల్ అండర్ స్కోర్ని డండర్ అని అంటారు. సో ఆల్రెడీ మీకు ఫస్ట్ క్లాసెస్లోనే చెప్పాను, బట్ స్టిల్ ఇఫ్ యూ ఫర్గెట్ డోంట్ వరీ. డండర్ డబుల్ అండర్ స్కోర్, ఓకే, ఇనిట్ డండర్, ఓకే, డబుల్ అండర్ స్కోర్ డాట్ సెల్ఫ్ అనే కీవర్డ్ ఏంటి అనేది మళ్ళీ చూద్దాము. సో రిమెంబర్ యాజ్ అ టైమ్ బీయింగ్ క్లాస్ నేమ్, ఒకవేళ ఇన్హెరిటెన్స్ ఉంటే ఇలా రాసుకున్నా రాసుకోకపోయినా నో ఇష్యూ అండి. సార్ పెరాన్సిస్లో ఏం రాయనప్పుడు ఎందుకు వాడాలి సార్ అని అంటే తీసేయచ్చు, దట్స్ నాట్ అ ప్రాబ్లం, బట్ రైటింగ్ ఈజ్ అ గుడ్ హ్యాబిట్. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాము. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చూడండి, నేను డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి ఆర్ కన్స్ట్రక్టర్కి కాల్ చేయట్లేదు, బట్ స్టిల్ కన్స్ట్రక్టర్ ఇస్ కాల్డ్. సో కన్స్ట్రక్టర్కి ఏమవుతుందండి, ఆటోమేటిక్గా మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే మీకు ఏమవుతుంది, కన్స్ట్రక్టర్కి కాల్ అవుతుంది. ఓకే, కన్స్ట్రక్టర్కి కాల్ అవుతుంది. సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, రెండు మెథడ్స్ రాస్తున్నాను. ఒకటి కన్స్ట్రక్టర్ మెథడ్, ఇంకోటి డిస్ప్లే మెథడ్. సో డిస్ప్లే మెథడ్ ఈజ్ అ నాట్ అ డిఫాల్ట్ వన్. ఓకే, డిఫాల్ట్గా డిస్ప్లే మెథడ్ కాల్ కాదండి. యూ నీడ్ టు రైట్ ఎక్స్టర్నల్లీ. మీరు దానికి స్పెషల్గా చెప్పాలి డిస్ప్లే మెథడ్ కూడా ఎగ్జిక్యూట్ చేయమని. లేదు అంటే కన్స్ట్రక్టర్ మెథడ్ ఒక్కదాన్ని, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మెథడ్ ఒక్కదాన్ని ఏం చేస్తుందండి, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఆటోమేటికల్లీ. సో డోంట్ రైట్ ఎనీ ప్రింట్ స్టేట్మెంట్స్ ఇన్సైడ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఆర్ కన్స్ట్రక్టర్. ఓకే, కన్స్ట్రక్టర్ లోపల మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రింట్ స్టేట్మెంట్స్ రాయకూడదు. ఓకే, రాస్తే ఏమవుతుంది సార్ అంటే ఇట్ విల్ డిస్ప్లే ఎవ్రీ టైం. మీరు ఎన్నిసార్లు అయితే క్లాస్కి కాల్ చేస్తారో అన్నిసార్లు ఆ ప్రింట్ స్టేట్మెంట్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో క్లాస్ నేమ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎలా రాయాలండి, డెఫ్ అండర్ స్కోర్ ఇనిట్ అండర్ స్కోర్ సెల్ఫ్ కీవర్డ్ ఇస్ అ మ్యాండేటరీ. సెల్ఫ్ కీవర్డ్ ఏంటి అన్నది నెక్స్ట్ మినిట్లో చూద్దాము. సో ప్రింట్ దిస్ ఇస్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను, మై టెస్ట్ ఏదైతే క్లాస్ నేమ్ ఉందో మై టెస్ట్, దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, మై ఆబ్జెక్ట్ డిస్ప్లే మై ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే అంటే ఏమవుతుందండి, ఫస్ట్ నాకు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఎప్పుడైతే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో అప్పుడే నాకు కన్స్ట్రక్టర్కి కాల్ అయిపోద్ది. కన్స్ట్రక్టర్ కాల్ అయిపోయాక నెక్స్ట్ ఏంటండి, డిస్ప్లే మెథడ్కి కాల్ చేస్తున్నాం కాబట్టి డిస్ప్లే మెథడ్ కూడా నాకు ప్రింట్ అయిపోద్ది. స్టిల్ హియర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో గైస్. అర్థం కావట్లేదన్నా చెప్పండి, అర్థమైతూ సగం అర్థం కావట్లేదన్నా చెప్పండి. సో ఇట్స్ క్లియర్ అంటే ఇంకా మంచిది. క్లియర్ అండి. సో నో,
సో వాట్ ఈస్ ది సెల్ఫ్ కీవర్డ్? అప్పటి నుంచి సెల్ఫ్ అని కీవర్డ్ వాడుతున్నాము. వాట్ ఈస్ దిస్ సెల్ఫ్ కీవర్డ్? సెల్ఫ్ రిలేటెడ్ టు పర్టికులర్ క్లాస్. ఓకే, సెల్ఫ్ అనేది ఏంటండి? ఈ క్లాస్ కు సంబంధించింది. ఓకే, సపోజ్ ఇంటర్వ్యూ ఇస్తున్నారండి, మై సెల్ఫ్. ఓకే, మై సెల్ఫ్ అని వాడతారు. మై సెల్ఫ్ మీనింగ్ మై సెల్ఫ్ అని వాడతారండి. సార్ నేను మై సెల్ఫ్ అని వాడాను, దిస్ ఈజ్ అనిల్ అని వాడతానని చెప్పకండి. మన గురించి డిస్క్రైబ్ చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి నా గురించి, ఓకే, ఆర్ స్పెషల్గా నా నా వరకు, ఓకే, నా వరకు ఆర్ నా గురించి అని. సో ఇక్కడ కూడా సెల్ఫ్ అంటే ఏంటి అని అంటే ఈ క్లాస్కు సంబంధించింది, మై టెస్ట్ అనే క్లాస్కు సంబంధించింది అని మీనింగ్. క్లియర్ అండి? సో ఎప్పుడైతే మీరు సెల్ఫ్ అని రాస్తారో, ఏ క్లాస్లో అయితే సెల్ఫ్ అని రాస్తారో అది ఆ క్లాస్కు సంబంధించిన సెల్ఫ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? సో ఈ క్లాస్కు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు సెల్ఫ్ నుంచి ట్రావెల్ చేయొచ్చండి. ఓకే, సెల్ఫ్ అనే కీవర్డ్ని మీరు ఏమైనా రాసుకోవచ్చండి. సెల్ఫ్ అంటే సెల్ఫ్ అనే రాసుకోవాలా అనే రూల్ ఏం లేదు. యూ కెన్ రైట్ ఎనీ నేమ్. ఓకే, ఎనీ నేమ్ మీరు రాయొచ్చు. బట్ బెటర్ సింటాక్స్ ఆర్ బెటర్ రైటింగ్ వే ఈజ్ సెల్ఫ్ కీవర్డ్ ఓన్లీ. సెల్ఫ్ కీవర్డ్ని సెల్ఫ్ కీవర్డ్ అనే రాయాలి. సెల్ఫ్ కీవర్డ్ రాయడం వల్ల ఇట్ విల్ బి వెరీ ఈజీ టు what identify the self keyword. ఓకే, సో సెల్ఫ్ ఎలా రాయాలి? సో సెల్ఫ్ ఎలా రాయాలి అంటే చూడండి, ఫస్ట్ క్లాస్ నేమ్ డెఫ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ సెల్ఫ్. ఓకే, సెల్ఫ్ తర్వాత సెల్ఫ్ క్లోజ్. నెక్స్ట్ ఏదైనా లాజిక్ రాయాలి అంటే లాజిక్, లేదు వేరియబుల్ డిక్లేర్ చేయాలి అంటే వేరియబుల్ డిక్లేర్ చేసుకోవచ్చు. మోస్ట్లీ కన్స్ట్రక్టర్లో వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ ద వే, బెటర్ వే. సో కన్స్ట్రక్టర్లో ఏం క్రియేట్ చేయాలంటే కన్స్ట్రక్టర్లో యూ నీడ్ టు క్రియేట్ వేరియబుల్స్. ఓకే, ఎన్ని వేరియబుల్స్ ఉన్నా మీరు కన్స్ట్రక్టర్లో క్రియేట్ చేయాలి, లేదు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వాటిని ఎక్కడ కాల్ చేసుకోవాలో అక్కడ మీరు కాల్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఒకవేళ విత్ ఇన్ మెథడ్స్లో కాల్ చేయాలి అంటే విత్ ఇన్ మెథడ్స్లో కాల్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ ద క్లాస్ కాల్ చేసుకోవాలి అంటే అవుట్ సైడ్ ద క్లాస్ మీరు కాల్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ మీన్ బై ఇన్సైడ్ క్లాస్ అండ్ అవుట్ సైడ్ ద క్లాస్? సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద ఇన్సైడ్ క్లాస్. ఓకే, ఇదంతా ఏంటండి? ఇదంతా నా క్లాస్లోకి వచ్చేది. ఒకవేళ ఇక్కడ ఒకటే మెథడ్ ఉంది, ఇదేంటండి? కన్స్ట్రక్టర్ మెథడ్. సో కన్స్ట్రక్టర్ మెథడ్లో ఏం రాయాలి? ఎప్పుడైనా వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవాలి. ఓకే, వేరియబుల్స్ అన్నిటిని ఎక్కడ డిక్లేర్ చేసుకోవాలి? యూ నీడ్ టు డిక్లేర్ ఇన్ అ కన్స్ట్రక్టర్. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ మై ఆబ్జెక్ట్. సో నా ఆబ్జెక్ట్ పేరు ఏంటండి? మై ఆబ్జెక్ట్ నేమ్ ఇట్ సెల్ఫ్ మై ఆబ్జెక్ట్. ఓకే, మై ఓబీజే. నా ఆబ్జెక్ట్ పేరు ఏంటండి? మై ఓబీజే. సో ఇక్కడ క్రియేట్ చేయడం వల్ల నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఏంటి? కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ కాలింగ్ ఆర్ నాట్ కాలింగ్, కన్స్ట్రక్టర్ విల్ బి కాల్డ్ ఆటోమేటికలీ. whenever you are creating object, it will be called. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను మై ఓబీజే అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. ఐ గాట్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఇది ఒక లైన్ కన్ఫర్మ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ హౌ టు డిక్లేర్ అ వేరియబుల్? సార్ మీరు అన్నారు కదా వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి అని, ఎలా డిక్లేర్ చేయాలి? సో దేర్ ఆర్ 2-3 వేస్, బట్ బెస్ట్ వే we will try. ఓకే, బెస్ట్ వే రాద్దాము. బట్ బిఫోర్ దాట్ హౌ టు రైట్ అ నార్మల్ వేస్. సో ఇక్కడ చూడండి, డెఫ్ అండర్ స్కోర్ ఇనిట్ సెల్ఫ్. ఓకే, సెల్ఫ్ అని రాసుకున్నాను. ప్రింట్ దిస్ ఇస్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, x ఈజ్ ఈక్వల్ 10, y ఈజ్ ఈక్వల్ 20. ప్రింట్ xy అని రాశాను. సో ప్రింట్ రాయడం రాయకపోవడం మీ ఇష్టము. సో ప్రింట్ రాయడం వల్ల ఏమవుతుందండి? ఆటోమేటిక్గా ప్రింట్ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఏమని రాస్తున్నాను? మై టెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మై అండర్ స్కోర్ ఓబీజే. సో నాకు ఏమవుతుందండి? నాకు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అయింది. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అయిన తర్వాత దాంట్లో ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. ఏమనుందండి? దిస్ ఈజ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనే లైన్ ప్రింట్ అయింది. నెక్స్ట్ ప్రింట్ x, y. ఎక్స్ వాల్యూ ఎంత అండి? 10, y వాల్యూ 20. సో నాకు ఇవి రెండు కాల్ అయ్యి అవుట్పుట్ వచ్చింది. ఇజ్ ఇట్ క్లియర్? Yes, అన్న. ఓకే,
సో నెక్స్ట్, సో ఎలా కాల్ చేయాలి మరి? సో ఎప్పుడైనా మీరు కన్స్ట్రక్టర్లో ఇలా తీసుకోవాలండి, ఎక్స్ కామా వై. సో బయట నుంచి మీరు వాల్యూస్ పాస్ చేయాలి, బయట నుంచి క్లాస్కి, సారీ, సో బయట నుంచి ఐ మీన్ క్లాస్కి ఎప్పుడైతే కాల్ చేస్తున్నారో అక్కడ నుంచి మీరు వాల్యూస్ పాస్ చేయడం బెటర్ అనమాట. స్టిల్ ఇంతకుముందు మనం మెథడ్ పాస్ చేసినట్టు కూడా మెథడ్కి డైరెక్ట్గా పాస్ చేయొచ్చు, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. సో కన్స్ట్రక్టర్ సెల్ఫ్ కీవర్డ్ ఎక్స్ కామా వై. సో ఎక్స్ కామా వైని మీరు ఎలా ప్రింట్ చేసుకుంటారు అది మీ ఇష్టం. సో నెక్స్ట్ ఎక్కడి నుంచి పాస్ చేస్తున్నాను, మై టెస్ట్ క్లాస్ నేమ్లో 20,30 అని పాస్ చేస్తున్నాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, నావ్సి. సో ఆబ్జెక్ట్ కాల్ చేశాను, నేను ఏం ప్రింట్ చేయమని లేదు, నేను ఏం చేయమని లేదు, బట్ ఆబ్జెక్ట్ కాల్ చేయగానే నాకు ఏమవుతుందండి, ఉన్న లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతున్నాయి. దిస్ ఇస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనే లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ప్రింట్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి, నాకు అవుట్పుట్ వచ్చింది. సో ఈ అన్నెసరీ ప్రింట్ స్టేట్మెంట్స్ రన్ కాకుండా ఉండాలి అని అంటే యూ నీడ్ టు రైట్ అ సపరేట్ మెథడ్స్. సో మెథడ్స్ని సపరేట్గా రాయాలండి. మెథడ్స్ ఒకవేళ సపరేట్గా రాయలేదు అనుకోండి, సపరేట్గా రాయకపోతే అన్ని కన్స్ట్రక్టర్లోనే రాస్తే ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. ఓకే, ఎగ్జిక్యూషన్ అయితే పక్కా అవుతుందండి, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. సో ఇక్కడ చూడండి, నేను ఏమని రాస్తున్నాను, రమ్య బెహ్రా అని సెండ్ చేస్తున్నాను. ఓకే, వాట్ ఐఎమ్ సెండింగ్, రమ్య అండ్ బెహ్రా ఐఎమ్ సెండింగ్. సో ఇట్ విల్ గోస్ హియర్. ఓకే, ఇట్ విల్ గోస్ హియర్. ఎక్స్ ప్లేస్లోకి ఏం వెళ్తుందండి, రమ్య వెళ్తుంది, వై ప్లేస్లోకి బెహ్రా వెళ్తుంది. సార్ వాట్ అబౌట్ సెల్ఫ్, సెల్ఫ్కు మరి ఏం వెళ్తుంది అని అంటే, సెల్ఫ్ విల్ నాట్ టేక్ ఎనీథింగ్. ఓకే, సెల్ఫ్ ఏం తీసుకోదండి, మీరు ఇక్కడ సెల్ఫ్ అని రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సెల్ఫ్ అని రాస్తే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఓకే, మీరు ఒకవేళ ఇక్కడ సెల్ఫ్ అని రాస్తే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. సో చూడండి ఒకసారి, సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. 3 ఆర్గ్యుమెంట్స్, సెల్ఫ్ ఆర్గ్యుమెంట్ రాయాల్సిన పని లేదు. చూడండి, టెస్ట్ 3 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, 3 తీసుకుంటుంది బట్ 4 గివెన్ అంటుంది. సో 3 ఇవ్వాలి బట్ 4 ఇచ్చారు అని చెప్తుంది. సో డోంట్ గివ్ సెల్ఫ్ కీవర్డ్. ఓకే, సెల్ఫ్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది, మీరు 2 ఇస్తే సరిపోతుంది. ఓకే, వచ్చిందండి. Is it clear or you have a doubt? Next, this is the exact way you need to write the constructor. Constructor ఎప్పుడైనా ఇలా రాయాలండి. సో దిస్ ఈజ్ వెరీ రైట్ వే టు రైట్. సో ఇక్కడ ఎక్స్ అండ్ వైలను మీరు మెన్షన్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఆల్సో ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఓకే. సో క్లాస్ నేమ్, ఓకే, క్లాస్ నేమ్ ఏదైనా తీసుకోండి. ఇక్కడ నేను మై టెస్ట్ అనే క్లాస్ నేమ్ తీసుకున్నాను. సో అండ్ కన్స్ట్రక్టర్లో సెల్ఫ్ డాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20, సెల్ఫ్ డాట్ వై ఈజ్ ఈక్వల్ టు 30. ఇక్కడ ఏంటండి, నేను బయట నుంచి పాస్ చేయడం లేదు అని అనుకుంటే యూ నీడ్ టు గో విత్ లైక్ దిస్. బయట నుంచి నేను పాస్ చేస్తాను అని అనుకుంటే యూ నీడ్ టు గో విత్ ద అదర్ సింటాక్స్, ఇంకొక రకమైన సింటాక్స్కి వెళ్ళాలి. విల్ సి. సో ప్రజెంట్ వాట్ ఐఎమ్ డూయింగ్ హార్డ్ కోడెడ్ ఇన్సైడ్ క్లాస్ లోపలనే ఏం చేస్తున్నాను, హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఇస్తున్నాను. ఎక్స్ వాల్యూ 20, వై వాల్యూ 30. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే సెల్ఫ్ డాట్ ఎక్స్ అనగానే ఏమని సేవ్ చేసుకుంటుంది అంటే సెల్ఫ్ లోపల ఎక్స్ వాల్యూని సేవ్ చేసుకుంటుంది, సెల్ఫ్ లోపల వై వాల్యూని సేవ్ చేసుకుంటుంది. మీరు నెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు సెల్ఫ్ అని రాస్తే సరిపోతుంది. సెల్ఫ్లో మీకు ఏ వాల్యూని అయితే ప్రింట్ చేయాలి అని అనుకుంటారో ఆ వాల్యూస్ ప్రింట్ చేస్తే ఆటోమేటిక్గా సెల్ఫ్ లోపల ఉన్న వాల్యూస్ అన్ని ఎక్స్ట్రాక్ట్ అయిపోయి వస్తాయండి. సో ఇక్కడ చూడండి, సో మై టెస్ట్ అనే క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఆ క్లాస్కి మై ఓబీజీ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లేలో ఏముందండి, డిస్ప్లేలో ప్రింట్ సెల్ఫ్ డాట్ ఎక్స్ అండ్ సెల్ఫ్ డాట్ వై ఉంది. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా, బౌన్స్ అవుతుందండి? అర్థమవుతుందా? యా. సో నెక్స్ట్, దిస్ ఈస్ ద బెస్ట్ వే టు రైట్ అ సింటాక్స్. సో ఒకవేళ మీరు బయట నుంచి పాస్ చేస్తున్నారు అనుకోండి, బయట నుంచి వాల్యూస్ పాస్ చేస్తున్నాను అని అనుకుంటే మై టెస్ట్, సో సెల్ఫ్ ఎక్స్ కామా వై. సో సెల్ఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్కడ నుంచి వచ్చే ఎక్స్ అండి, ఈ ఎక్స్ ఇది, ఈ ఎక్స్ ఇది, ఓకే, అండ్ ఈ వై ఇక్కడ వచ్చింది చూడండి.
or I will show you. This is coming here. Okay, this is coming here. సో సెల్ఫ్ డాట్ ఎక్స్ అనే వేరియబుల్ ని సెల్ఫ్ డాట్ వై అని వేరియబుల్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. బట్ సెల్ఫ్ డాట్ ఎక్స్ అనేది సెల్ఫ్ లోపల ఒక వేరియబుల్, సెల్ఫ్ డాట్ వై అనేది సెల్ఫ్ లోపల ఒక వేరియబుల్. సో అవుట్ సైడ్ వేరియబుల్స్ ఇలా పాస్ చేయాలి. సెల్ఫ్ డాట్ ఎక్స్ ని మీరు సెల్ఫ్ డాట్ అన్నిటికీ సెల్ఫ్ డాట్ అనేది తీసుకోండి. సో నెక్స్ట్ ప్రింట్ చేసేటప్పుడు కూడా సెల్ఫ్ డాట్ ఎక్స్ సెల్ఫ్ డాట్ వై. బట్ ఇక్కడ ఏదైతే మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్ లోపల సెల్ఫ్ డాట్ ఎక్స్ సెల్ఫ్ డాట్ వై ఇవన్నీ రాయాల్సిన పని లేదు. డైరెక్ట్ గా ఇట్ విల్ టేక్ ఇట్ ద ఒక్క సెల్ఫ్ కీవర్డ్ తోని మీరు ఎన్నైతే ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఎన్నైతే వేరియబుల్స్ మీరు డిక్లేర్ చేస్తున్నారో అన్ని ఆర్గ్యుమెంట్స్ ఒక్క సెల్ఫ్ కీవర్డ్ నుంచి పాస్ అయిపోతాయండి. ఓకే, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యొక్క అడ్వాంటేజ్. క్లియరా ఇక్కడ వరకు? సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మై టెస్ట్ కి యష్ణ కుమారి అనే 2 వర్డ్స్ ఇస్తున్నాను. ఓకే, యష్ణ అండ్ కుమారి అనే 2 వర్డ్స్ ఇస్తున్నాను. సో ఎక్స్ విల్ బి యష్ణ కుమారి విల్ ఫస్ట్ గోస్ హియర్. ఓకే, ఎట్ ఎక్స్ ప్లేస్. కుమారి విల్ గోస్ వై ప్లేస్. సో ఎక్స్ ఈస్ గోయింగ్ హియర్ అండ్ వై ఈస్ గోయింగ్ హియర్. ఏమవుతుందండి? ఎక్స్ ఎక్కడికి వెళ్తుంది? ఎక్స్ ఈస్ గోయింగ్ ఫర్ సెల్ఫ్ డాట్ ఎక్స్, వై ఈస్ గోయింగ్ ఫర్ సెల్ఫ్ డాట్ వై. నేను ఏం చేస్తున్నాను, డిస్ప్లే మెథడ్ లో సెల్ఫ్ ఒకటి మాత్రమే పాస్ చేస్తున్నాను. బట్ మళ్ళీ లోపలికి వెళ్తే సెల్ఫ్ డాట్ ఎక్స్ సెల్ఫ్ డాట్ వై ని ప్రింట్ చేస్తున్నాను. సో వెన్ ఎవర్ ఐఎమ్ యూజింగ్ డిస్ప్లే మెథడ్ మై ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే ఎలా వాడాలండి? మెథడ్స్ కాల్ చేయాలనుకున్నప్పుడు డాట్ వాడాలి. సో డాట్ వాడితే ఇట్ విల్ బి కాల్డ్. సో నాకు ఏమని వచ్చిందండి? యష్ణ కుమారి అనే అవుట్పుట్ వచ్చింది. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్. సో సెల్ఫ్, ఓకే, సెల్ఫ్ కీవర్డ్ ఇక్కడ చూడండి. ఎక్స్ వై నాకు అవుట్ సైడ్ నుంచి వస్తున్నాయి. సెల్ఫ్ ఏ సెల్ఫ్ బి అని రాసుకోవచ్చా అంటే ఎస్ అండి, మీరు రాసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే, ఇట్ విల్ ఎగ్జిక్యూట్. సో మరి ఇలా ఎందుకు రాయట్లేదు, మళ్ళీ ఎక్స్ వై ఎందుకు రాసుకుంటున్నాం సార్ అని అంటే ఎస్ అండి, మీరు ఏ వేరియబుల్ అయినా తీసుకోవచ్చు. బట్ మీ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి, ఓకే, కన్ఫ్యూజన్ ఉండకుండా చేసుకోవడానికి ఏదైతే వేరియబుల్ వస్తుందో ఆ వేరియబుల్ నేమే సెల్ఫ్ డాట్ ఎక్స్ సెల్ఫ్ డాట్ వై. సో ఏదైతే వేరియబుల్ వస్తుందో సెల్ఫ్ డాట్ ఆ వేరియబుల్ నేమ్ ఇస్తాం. సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, సో సెల్ఫ్ లో ఇంతకుముందు అనుకున్నాం కదా, ఏ కీవర్డ్ అయినా సెల్ఫ్ ప్లేస్ లో ఏదైనా రాసుకోవచ్చండి. సో హియర్ ఐఎమ్ రైటింగ్ రజనీకాంత్. ఓకే, రజనీ. ఓకే, రజనీకాంత్ లో రజనీ అని రాస్తున్నాను. సో ఇట్స్ యాక్సెప్టబుల్. ఓకే, మీరు రజనీ అని రాసిన యాక్సెప్టబుల్ అండి. ఎక్కడెక్కడైతే సెల్ఫ్ రాయాలో అక్కడక్కడ అన్ని ప్లేసెస్ లో మళ్ళీ మీరు దాన్ని రజనీ అని రీప్లేస్ చేయాలి. ఓకే, మీ ఓన్ నేమ్స్ కూడా రాసుకోవచ్చండి. ఇట్ విల్ గివ్ అవుట్పుట్ యాజ్ ఇట్ ఈస్. ఏదైతే మీరు అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే అవుట్పుట్ వస్తుంది. బట్ వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ దిస్ రజనీ ఆర్ ఎనీ ఫేవరెట్ హీరో నేమ్స్ ఆర్ హీరోయిన్ నేమ్స్, what will happen, you will get confused. Okay, sorry. సో మీరు ఇక్కడ ఏమని సెల్ఫ్ కీవర్డ్ ప్లేస్ లో ఏదైనా రాసుకోవచ్చండి, దట్ ఈస్ అలౌడ్. బట్ డోంట్ గో ఫర్ అదర్ కీవర్డ్స్. సో ఇక్కడ చూడండి, నేను రజనీ అని రాస్తున్నాను. సో రజనీ అన్ని ప్లేసెస్ లో సెల్ఫ్ ఎక్కడెక్కడైతే వాడుకోవాలో అక్కడక్కడ వాడుకుంటే మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది. సో నాట్ ఓన్లీ దట్ వన్. సో వంశీ తేజ అని రాశాను. ఓకే, వంశీ తేజ అని రాశాను. సో వంశీ తేజను కూడా మీరు వాడుకోవచ్చు, చిరంజీవి వాడుకోవచ్చు, రమకృష్ణ వాడుకోవచ్చు, రాజమాత కూడా వాడుకోవచ్చు అండి. So it will not create any issue, but self should be first keyword. Self ఎప్పుడైనా ఎక్కడ ఉండాలండి? ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ప్లేస్ లోనే ఉండాలి. ఓకే, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ప్లేస్ లో ఉంటే మాత్రమే వర్కౌట్ అవుతాను. సో అలా కాకుండా మీరు వేరే ప్లేస్ లో రాస్తాను అని అనుకుంటే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. సో ఇక్కడ చూడండి, str ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఎక్స్. సో మీరు పక్క పక్కన రాయడానికి వీల్లేదు.
ఫస్ట్ ప్లేస్లోనే రాయాలి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి సెల్ఫ్ కీవర్డ్. ఓకే, యూ కాంట్ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ సెల్ఫ్ కీవర్డ్. ఇస్ ఇట్ క్లియర్? సెల్ఫ్ కీవర్డ్ పొజిషన్ నేను చేంజ్ చేస్తాను అని అనుకుంటే, ఒకవేళ మీరు ఏదైతే ఫస్ట్ కీవర్డ్ పెడతారో ఆ కీవర్డ్నే అది సెల్ఫ్గా కన్సిడర్ చేసుకుంటుందండి. ఇది క్లియర్ సార్? అసలు సెల్ఫ్ అనే కీవర్డ్ లేకుండా వాడచ్చా సార్ అంటే, యూ కాంట్ యూజ్ ఇట్, ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఓకే, యూ కాంట్ యూజ్ ఇట్. సో ఇక్కడ చూడండి, సెల్ఫ్ కీవర్డ్ లేకుండా నేను ఏమని రాశాను, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో ఇనిట్ ఎక్స్ కమ వై అని రాసుకున్నాను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు వై అని రాసుకున్నాను. డిస్ప్లేలో సెల్ఫ్ కీవర్డ్ ఉండదు కాబట్టి ఇంకా అక్కడ రాయడానికి ఏం లేదు, ప్రింట్ ఎక్స్ కమ వై అని రాసుకున్నాను. నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా, మై టెస్ట్లో జ్యోత్స్న అండ్ కుమారి పంపించా. ఓకే, జ్యోత్స్న అండ్ కుమారి పంపించా, మై ఆబ్జెక్ట్. సో మై ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే. సో ఇక్కడ చూడండి, 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ తీసుకోవాలి. ఓకే, 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్ తీసుకోవాలి, మనము 3 ఇచ్చాము అని చెప్తుంది. ఓకే, సో జ్యోత్స్న ఆర్ కుమారిలో ఒకదాన్ని మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది, రెండింటిని యాక్సెప్ట్ చేయట్లేదు. అర్థమైందండి? Now number of methods. Okay, number of methods we are increasing, and we will see what exactly the methods, how to call the methods అనేది ఒకసారి చూద్దాము. After this methods will stop the session, will continue tomorrow. సో ఇక్కడ చూడండి, సో క్లాస్ టెస్ట్ అని తీసుకున్నాను. ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు అండి మీరు. నేను ఇక్కడ టెస్ట్, మై టెస్ట్ అని రాసుకుంటున్నాను, మీరు అలా ఇవ్వాలని ఏం లేదు. సో నేను ఇక్కడ ఏమని రాస్తున్నాను అంటే, ఈవినింగ్ బ్యాచ్ అని రాస్తున్నాను. ఓకే, ఈవినింగ్ బ్యాచ్. ఓకే, ఈవినింగ్ బ్యాచ్ 13 అని రాస్తున్నాను. ఆర్ ఈవినింగ్ బ్యాచ్ కంటే పైథాన్ బ్యాచ్ అని రాస్తున్నాను. ఓకే, అండర్ స్కోర్స్ కూడా వాడాల్సిన పని లేదండి, మీరు డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు. సో పైథాన్ బ్యాచ్ 13. సో దిస్ ఈజ్ వాట్ మై క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చండి, నో ఇష్యూ. సో క్లాస్ నేమ్ ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాశాను. ఓకే, డెఫ్ అండర్ స్కోర్ ఇనిట్ అండర్ స్కోర్ సెల్ఫ్. తర్వాత మెథడ్ 1. ఓకే, జో మెథడ్ 1, జో మెథడ్ 2, జో మెథడ్ 3 అని రాసుకున్నాను. యూ కెన్ గివ్ ఎనీ నేమ్స్. ఓకే, మెథడ్ నేమ్స్ కూడా మీకు నచ్చినట్టు ఇవ్వచ్చండి, ఇట్స్ నాట్ అ ఇష్యూ. ఓకే, అదేం ఇష్యూ కాదు, యూ కెన్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ మెథడ్ నేమ్స్. సో మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 అని ఇచ్చాను. అన్నిట్లలోకి సెల్ఫ్ పాస్ చేస్తున్నాను. సెల్ఫ్ పాస్ చేశాక ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఏం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నానండి, టీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. టీ అండర్ స్కోర్ ఓబీజే. వాట్ ఈస్ మై ఆబ్జెక్ట్ నేమ్? టీ అండర్ స్కోర్ ఓబీజే. సో టీ అండర్ స్కోర్ ఓబీజే డాట్, ఎలాగూ ఏమవుతుందండి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే నాకు ఇనిట్ మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, ఇనిట్ మెథడ్ కాల్ అవుతుంది, ఆర్ కన్స్ట్రక్టర్కి కాల్ అయిపోతుంది. సో కన్స్ట్రక్టర్ అయిపోయిన తర్వాత మిగతా మెథడ్స్కి మాత్రం నేను ఎక్స్టర్నల్గా రాయాలి. ఓకే, ఎక్స్టర్నల్గా రాయాలి. సో అందుకోసం టీఓబీజే జో మెథడ్ 1, టీఓబీజే డాట్ జో మెథడ్ 2, 3 ఎటు ఆర్డర్లో రాసినా, మీరు ఏ ఆర్డర్లో రాస్తే ఆ ఆర్డర్ ఫాలో అవుతుందండి. బెటర్ గో విత్ లైక్ యువర్ ప్రాజెక్ట్ ఫ్లో. మీ ప్రాజెక్ట్ ఫ్లో ఎలా కావాలో అలాగే మెథడ్స్ రాసుకోండి. ఆ మెథడ్స్ రాసుకుని ఆ మెథడ్స్ కాల్ చేయండి. సో దట్ విల్ బి వెరీ ఈజీ. ఒకవేళ నేను లేదు సార్ నాకు మెథడ్స్ ఇటు అటు రాసుకుంటాను, తర్వాత గుర్తుకొచ్చినప్పుడు ఇటు అటు కాపీ పేస్ట్ చేయాలంటే కాపీ పేస్ట్ చేయాల్సిన ఏం పని లేదండి. మెథడ్స్ మీరు ఏ ఆర్డర్లో రాసినా కాల్ చేసేటప్పుడు మీకు ఏ ఆర్డర్లో కావాలో ఆ ఆర్డర్లో కాల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, నేను మెథడ్ 3ని పైన రాశాను, మెథడ్ 2ని కింద రాశాను. సో అండ్ డిఐఆర్ ఫంక్షన్ చెక్ చేస్తున్నాను. డిఐఆర్ ఫంక్షన్ చెక్ చేస్తే ఏమవుతుందండి, ఉన్న అన్ని మెథడ్స్ అన్ని చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, సో మెథడ్ 1, మెథడ్ 3, మెథడ్ 2కి కాల్ అయింది. ఒకసారి మెథడ్స్ అన్ని డిఐఆర్ ఫంక్షన్ చూపిస్తుందా లేదా చూద్దాము. ఇక్కడ చూడండి, జో మెథడ్ 1, జో మెథడ్ 2, జో మెథడ్ 3. క్లియర్ అండి? సో ఇలాగా మనకు ఎన్నైతే మెథడ్స్ రాసుకుంటామో అన్ని మెథడ్స్కి డాట్తోని మనం కాల్ చేయాల్సి ఉంటుంది. డాట్ వాడుకుంటే కాల్ అయిపోతుంది. సో అండ్ డిఐఆర్ ఫంక్షన్ వాడితే ఆ మెథడ్స్ అన్నిటిని మనకు ఇక్కడ చూపిస్తుంది.
ఈజ్ ఇట్ క్లియర్? లిస్ట్ వాడినప్పుడు చూసామండి ఆల్రెడీ. సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? No No. doubts? Yeah, if no doubts, we will stop the session here. We will continue tomorrow. Okay. Thank you. Yeah, thank you.